నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, షర్మిల యూఎస్ వెళ్ళారు ఆవిడ ఫ్యామిలీతో. అండ్ యూకేకి తెలిసిందే జగన్ వెళ్ళారు ఆయన ఫ్యామిలీతో. సో వీళ్ళిద్దరూ మళ్ళీ అంటే కుటుంబ సభ్యులందరూ ఒక యూకేలో కలుస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఎంతవరకు నిజమై ఉండొచ్చు సార్? ఇప్పుడు జగన్ లండన్ జర్నీ అనేది మొత్తం తెలుగుదేశం మీడియా అంతా దాని మీద ఫోకస్ చేసింది. సోషల్ మీడియా ప్రతి అంశాన్ని హైలైట్ చేసి రాస్తుంది. అంటే వాళ్ళకి అలవాటైపోయింది. ఎన్నికల ముందు ఎట్లాగైతే ఉన్నారో ఏమాత్రం తెలుగుదేశం మీడియాకి సంబంధించి పెద్ద తేడా లేదు. జగన్ మీడియా కొంత డౌన్ ప్లే చేస్తుంది, తెలుగుదేశం మీడియా మాత్రం విపరీతంగా ఫోకస్ చేస్తూనే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు కూడా వెళ్ళాడు అమెరికా, అంతకుముందు లోకేష్ కూడా వెళ్ళాడు. లోకేష్ వెళ్ళిందాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చంద్రబాబు వెళ్ళిందాన్ని గురించి ఎవరు రాయట్లేదు. ఆయన ఎలా వెళ్ళాడు, ఆయనకి సెక్యూరిటీ ఏంటి, ఎన్ని గంటలు ఎక్కడ ఆగింది, ఇవేవి రాయట్లేదు. కానీ జగన్ది ప్రతి అడుగు ప్రతి నిమిషం కూడా తెలుగుదేశం మీడియా ఫాలో అవుతుంది. ఓన్లీ సోషల్ మీడియా అయితే పర్వాలేదు, కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటివి కూడా దాని మీద ఫోకస్ చేసి ప్రతి డీటెయిల్ని రాస్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం రాస్తున్నారు అనేది చూసినప్పుడు యాక్చువల్గా జగన్ ఒక ప్రైవేట్ విమానంలో వెళ్ళారు. కొలంబో విస్తాజెట్, అది కంపెనీకి సంబంధించి బొంబార్డియర్ 7500 అనే విమానంలో వెళ్ళారు. దాంట్లో 14 సీట్లు ఉంటాయని చెప్తున్నారు. సరే, ఆ విమానం గురించి పక్కన పెడితే నిన్నంతా కూడా లైవ్లో ఒక విషయాన్ని తెలుగుదేశం మీడియా హైలైట్ చేసింది. అదేంటంటే మళ్ళీ చూడు, జగన్ బుద్ధి పోనిచ్చుకోలేదు, డైరెక్ట్గా లండన్ పోకుండా ఆమ్స్టర్డామ్కి వెళ్ళాడు, అక్కడ ఎవరిని కలుస్తున్నాడు, కోర్టుని ఏమారుస్తున్నాడు, ఆ 4 గంటలు ఏం జరిగింది, ఇవన్నీ బ్రేకింగ్. మళ్ళీ అదే మార్నింగ్ వాళ్ళ పేపర్లో జరిగితే అదంతా ఏమీ జరగనట్టుగా, వాళ్ళు ఏమీ చెప్పనట్టుగా క్యాజువల్గా అసలు విషయం రాశారు. అసలు విషయం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇది ప్రైవేట్ ఫ్లైట్ కాబట్టి పర్మిషన్ అంత త్వరగా ల్యాండింగ్ పర్మిషన్కి టైం పడుతుంది. సో ఇవ్వలేదు కాబట్టి గాల్లో 47 నిమిషాలు చక్కర్లు కొట్టిండు, అక్కడికి ఇవ్వలేదు. దాంతో దగ్గరలో ఉన్న ఏదైనా చూస్తే ఆమ్స్టర్డామ్లో పర్మిషన్ దొరికింది. ఆమ్స్టర్డామ్లోకి వెళ్ళి ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యి మామూలుగా అయితే 10:30కి మార్నింగ్, అంటే మొన్న ఫ్రైడే బయలుదేరారు నైటు, మార్నింగ్ 10:30కి లండన్లో దిగాలి లోటాన్ ఎయిర్పోర్ట్లో. కానీ ఆమ్స్టర్డామ్లో పర్మిషన్ దొరికింది కాబట్టి అక్కడ ఆగారు. 1:30 వరకు అక్కడ ఉన్నారు. దాని తర్వాత పర్మిషన్ క్లియర్ అయింది. ఇక్కడ క్లియర్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళి 2:30కి ల్యాండ్ అయ్యారు లోటాన్ ఎయిర్పోర్ట్ లండన్లో. సో ఇది జరిగిందని మళ్ళీ వీళ్ళే రాస్తారు మార్నింగ్. అంటే నిన్నంతా మరి అవన్నీ కూడా వీడియోలో ఎక్కడికి పోలేదుగా ఉన్నాయి. ఇలా ఉంటుందన్నమాట. అంటే ఒక అబద్ధాలని ప్రమోట్ చేయడం, లేని దాన్ని క్రియేట్ చేయడం అనేది అలవాటైపోయి బహుశా వాళ్ళ వల్ల కాదేమో, నిజాలు మా వల్ల కాదు సార్, నిజాలు చెప్పలేము అన్నట్టుగా అయిపోయింది మీడియా. సో అలా రాశారు. దాని తర్వాత ఏమో అక్కడ సెక్యూరిటీ వెళ్ళారు. తర్వాత అక్కడ ఇప్పుడు లండన్లో ప్రతి దేశంలోనూ 2గా విడిపోయి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది వైసీపీ, కొంతమంది తెలుగుదేశం. అట్లాగే లండన్లో కూడా వైసీపీ అభిమానులు ఉంటారు, వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. అట్లాగే దారిలో కూడా కొంత వెయిట్ చేశారు అక్కడక్కడ. అందులో ఒక అతను ఏదో మోకాళ్ళ మీద దండం పెడుతున్నట్టుగా ఉన్నాడు. సో దాన్ని వీళ్ళు ఇదంతా కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. అవును, అరేంజ్ చేస్తారు. మీరు చంద్రబాబు వెళ్తే అరేంజ్ చేయరా? అక్కడ ఎవరు వెళ్ళినా అరేంజే కదా చేస్తారు. సో అరేంజ్ చేశారు, దానికి ఎంత డబ్బులు అయింది అది ఇదని రాస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు అమెరికా టూర్లో వెళ్ళాడు, దానికి ఎంత డబ్బులు అయిందో కూడా రాయాలి కదా, ఆయనకి ఎంత అవుతుందని. సో అది రాయరు, జగన్ది రాస్తారు. ఎవరైనా వీళ్ళు టూర్లు వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు అవుతుంది కదా, ప్రైవేట్ వాళ్ళు వెళ్ళినా అవుతుంది, మనం వెళ్ళినా అవుతుంది. వాళ్ళు వెళ్తే ఇంకొంత ఎక్కువ పెడతారు వాళ్ళు. రెండో సెక్యూరిటీ, ఇప్పుడు చంద్రబాబుకి సెక్యూరిటీ వెళ్ళలేదా, Z+ సెక్యూరిటీ ఇచ్చారు కదా, దానికి ఎంత బిల్ అయింది, అదంతా ప్రభుత్వమే భరిస్తుందని జగన్ది రాస్తున్నారు. లండన్లో మొత్తం 4 భద్రతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి ₹1,00,00,000 అయిందని రాశారు. మరి చంద్రబాబుకి ఎంత అయిందో కూడా రాయాలి కదా. ఇప్పుడు చంద్రబాబుకి ఎక్స్ట్రాగా 24 మందిని సెక్యూరిటీకి ఇచ్చారు, వాళ్ళకి ఎంత డబ్బులు అవుతుంది? ఆ డబ్బులు గవర్నమెంట్ది కాదు కదా, అది ప్రజలదే కదా. మరి చంద్రబాబుకి ఎందుకు ఎంత భద్రత అని అడగాలి కదా మీడియా, అది అడగదు. అంటే జగన్ మాత్రమే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు?
సో ఇదేంటంటే ఇంకా వీళ్ళు జనాల్ని వెధవలు అనుకుంటారా, లేకపోతే వీళ్ళకి బ్రెయిన్లెస్ అనుకుంటారో తెలియదు. సో ఇది రాస్తున్నారు. తర్వాత ఫ్లైట్ ఖర్చులు ఇంత ఖర్చు పెడతాడా అని. మామూలుగా అయితే ఖర్చులు రాయచ్చు, తప్పులేదు. ఎంత అవుతుందో జనాలకి తెలిస్తే మంచిదే. మనం ఇప్పుడు డబ్బున్నోళ్ళు ఫ్లైట్ సపరేట్గా వేసుకొని వెళ్తే ఎంత అవుతుంది అనేది మంచిదే. ఈ ఫ్లైట్కి వచ్చి గంటకి 12 లక్షలు అవుతుందని చెప్తున్నారు. దాన్ని ఒక ఆంధ్రజ్యోతి పత్రిక డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి కూడా ఇచ్చారు. ఇది ఎంత నిజమో తెలియదు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మామూలుగా ఫ్లైట్లో పోతే 25,000 నుంచి 55,000కి అవుతుంది జనరల్ క్లాస్ అయితే. ఎకనామీ అయితే 1,50,000 నుంచి 2 లక్షలకు అవుతుంది. ఫస్ట్ క్లాస్లో పోతే 3 లక్షలు అవుతుంది. అంటే ఫస్ట్ క్లాస్లో పోయినా కూడా ఎంత అవుతుంది అనేది ఒక లెక్కేశారు. ఫస్ట్ క్లాస్లో ఎందుకు పోతారు? ఇప్పుడు పిఠాపురంలో జ్వరం వస్తే ఫ్లైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తాడు హైదరాబాద్కి, ప్రత్యేక ఫ్లైట్. ఒక జ్వరానికి ఆయనకి ఎంత ఖర్చు అయింది ఎవరైనా బ్రేక్ డౌన్ చేస్తున్నారా? వీళ్ళు జ్వరానికి అక్కడే చూపించుకోవచ్చుగా. పిఠాపురం ఉంది, పక్కన రాజమండ్రి ఉంది, అటుపోతే విశాఖపట్నం ఉంది, అక్కడ దగ్గరలో ఆయన చూపించుకోవచ్చుగా. ఎందుకు ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ 3 సార్లు 4 సార్లు వారంలో పోయాడు. ఈయన ప్రతిసారి ఫ్లైట్లో ప్రత్యేక ఫ్లైట్లోనే వెళ్తాడు పవన్ కళ్యాణ్. మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేస్తారు. ఇవాళ చాలామంది ప్రత్యేక ఫ్లైట్లు పెట్టుకున్నారు, చాలామంది ఓన్గా కూడా సినిమా వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే దే కెన్ అఫోర్డ్. ఎకనామీ అనేది మారిపోయింది. ఇవాళ చాలామంది ప్రైవేట్ ఫ్లైట్లు పెట్టుకుంటున్నారు. సో అది దే కెన్ అఫోర్డ్ కాబట్టి పెట్టుకుంటున్నారు. అట్లా జగన్కి వ్యాపారాలు ఉన్నాయి, జగన్కి పెట్టుకోగలిగే పరిస్థితి ఉంది, అతను పెట్టుకుంటున్నాడు. సెక్యూరిటీ అంటావా, ఎవరికి సెక్యూరిటీ ఉన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ కూడా వెళ్ళాలి. దాని బిల్లు పెరుగుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు చంద్రబాబు వెళ్ళాడు, ఆయనకి సెక్యూరిటీ ఉంది, అక్కడ ఉండకుండా ఉంటుందా? అక్కడ బిల్లు పెరగదా? సో ఇవన్నీ ఏంటంటే మామూలు విషయాలను కూడా బ్లోఅప్ చేసి రాయడం వల్ల ఏమవుతుందంటే నష్టం వీళ్ళకే జరుగుతుంది. జగన్ మీద ఫోకస్ పెరిగే కొద్దీ జగన్ హీరో అవుతా వస్తాడు. ఎవరి మీద ఫోకస్ పెరిగింది అది గత కొంతకాలంగా అదే చేస్తుంది తెలుగుదేశం మీడియా. అంటే తెలియకుండానే మీడియా పార్టీకి నష్టం చేస్తుంది. సో అలాగే ఇది మొత్తం హైలైట్ చేశారు. ఇప్పుడు ఇంకొక కథనం వస్తుంది బయటికి. అదేంటంటే షర్మిలా జగన్ లండన్లో కలవబోతున్నారు అన్న ఇది వస్తుంది. సో వాటి కలిస్తే తప్పేంటి? వాళ్ళు బేసిక్గా ఫ్యామిలీ వాళ్ళు. సో జగన్ చెల్లెలు, అతనికి రాజకీయాల్లో గొడవలు ఉండొచ్చు. సో ఒక ఫ్యామిలీగా మీట్ అవ్వచ్చు. ఎందుకంటే విజయమ్మ అక్కడే ఉంది, షర్మిల పిల్లలు అక్కడే ఉన్నారు విజయమ్మతో. సో అట్లాగే జగన్ పిల్లలు అక్కడే ఉన్నారు. సో ఈ 2 కుటుంబాలు కలిసి కొన్ని రోజులు గడపచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కుదరదు. జనరల్గానే చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు సెలబ్రిటీ వాళ్ళు కలవాలంటే కూడా విదేశాల్లోకి వెళ్తారు ఎక్కువ. ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒక సంఘటన చెప్పాడు. ఆస్ట్రేలియాలో తను ఎవరో ఇంటికి రమ్మంటే వెళ్తే అక్కడ ఒక అతను ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ అన్నాడు మా ఫ్రెండ్. ఎందుకంటే మా ఫ్రెండ్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు. ఆస్ట్రేలియాలోనే ఉంటాడు అతను. అంటే నా పేరు నాగార్జున అన్నాడు ఆయన. సో అలా ఉంటుంది. అంటే వీళ్ళు వెకేషన్స్కి అక్కడికి వెళ్తారు, అక్కడైతే ఎక్కువ మంది గుర్తుపట్టరు అనేది. కొన్ని యూరోపియన్ దేశాలకి ప్రైవసీ కోసం వాళ్ళకి వెళ్తారు. దే కెన్ అఫోర్డ్ ఇట్. సో అలాగా జగన్ ఫ్యామిలీ కూడా అక్కడ కలవచ్చు, దానికి సంబంధమే ఉంది. సో కాకపోతే ఏంటంటే దీని నుంచి డెరివేషన్స్, జగన్ రాహుల్ గాంధీ టచ్లోకి వెళ్తున్నాడు, వీడియో కాల్స్ చేయబోతున్నాడు షర్మిలాతో కలిసి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ రాదని ఎక్కువగా వస్తున్నాయి విశ్లేషణలో. ఎన్నికలు జరిగే కొద్దీ ఒక్కొక్క ఫేజ్ అయ్యే కొద్దీ బీజేపీకి తగ్గిపోతుందని వస్తుంది. ఆ టెన్షన్ అయితే కనబడుతుంది అమిత్ షా అండ్ మోడీ దాంట్లో. ఆ కాంటెక్స్లో ఒకవేళ రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు నిజానికి వాళ్ళకి అవసరం జగన్ కంటే కూడా. ఎందుకంటే జగన్కి రేపు సీట్లు వస్తే వాళ్ళే అప్రోచ్ అవుతారు నిజానికి. సో జగన్ కూడా ఓపెన్గా ఉన్నాడు. రేపొద్దున అక్కడ ఎవరికి మెజార్టీ రాకపోతే మంచిదని ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే మా మద్దతు అడుగుతారు, అప్పుడు మనం ప్రత్యేక హోదాలను లేకపోతే బుందేలఖండ్ కైండ్ ఆఫ్ ప్యాకేజీను మనం డిమాండ్ చేయొచ్చు అనేది ముందు నుంచి జగన్ చెప్తున్నాడు. వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ సింగిల్ పార్టీకి కంప్లీట్ మెజార్టీ రాకపోతే మనం డిమాండ్ చేయొచ్చు అనేది ఉంది. ఆ రకంగా రాహుల్ గాంధీతో కూడా టచ్లోకి వెళ్ళొచ్చు, తప్పేముంది.
పొలిటికల్గా ఆల్రెడీ చంద్రబాబు ఇండియా కూటమిలో ఉన్నాడు. కాబట్టి రేపు పొద్దున రాహుల్ గాంధీ అక్కడ ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, లేదా అవసరమైతే కూటమిలో చేరొచ్చు. రాజకీయాలు ఏమన్నా జరగచ్చు కదా. మొన్నటి వరకు బీజేపీ వాళ్ళ మీద తీవ్రంగా విరుచుకుపడిన తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో చేరింది. కాబట్టి ఇవన్నీ మామూలే. సో జగన్ షర్మిలతో కలవడం పెద్ద విషయం కాదు. రాహుల్ గాంధీతో కూడా మాట్లాడడం కూడా పాజిబుల్లే, అదేమి ఇంపాజిబుల్ అయితే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.